అమ్మగారితో షేరింగ్. బర్త్డే కూడా అమ్మగారి బర్త్డే షేర్ చేసుకుంటున్నాను. ఐ ఫీల్ నేను చాలా లక్కీ, దేవుడు నాకు అలాంటి బ్లెస్సింగ్ ఇచ్చాడు అనుకుంటాను. మీరంతా యూర్ సేయింగ్ దట్ మీరందరూ వస్తేనే మనకి నా పండుగ జరుగుతుంది, అందుకని ఎప్పుడు రావాలి. నరేష్ గారు ఏం చెప్తారో అది మనం చేస్తాము. సో మీరు అలా ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. హ్యాపీ బర్త్డే అమ్మ, హ్యాపీ బర్త్డే అమ్మ. పవిత్ర చెప్పినట్టు చాలా అరుదు తల్లి వాళ్ళిద్దరూ యొక్క పుట్టినరోజు ఒకటే రోజు రావడం అనేది చాలా 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 అరుదు. పేరు పేరున ఒక్కొక్కరికి ఇక్కడ వచ్చిన మన నరేందర్ కానీ మన పేరు పేరున ఒక్కొక్కరికి గౌరీ కానీ రఫీ అనంతపురం నుంచి వచ్చాడు, శ్రీకాంత్ కానీ మా ఊరి పేరు రమణ కానీ పేరు పేరున అందరికీ ఎవరన్నా మిస్ అయితే వెంకయ్య గౌడ్ కానీ పేరు పేరున అందరికీ ప్రతి సంవత్సరం మనం కలిసి భోజనం చేస్తాం. కలిసి మంచి తోటలో ప్రశాంతంగా ఉండి వాళ్ళ పాటలు వేసుకున్న అమ్మగారి పాటలు, కృష్ణ గారి పాటలు. విజయకృష్ణ వేరు కాదు, ఎప్పుడు విజయకృష్ణ రాస్తే కూడా నేను ఒకటే దాంట్లోనే రాస్తాను. ఇప్పుడు అది వేరు కాదు, ఒకటే. కాబట్టి ఇది మేమున్నంతకాలం మా తర్వాత కూడా నవీన్ వాళ్ళు పిల్లలు కొనసాగించాలి. ఫ్యాన్స్తో కానీ ఫ్యాన్స్ కుటుంబాలతో కానీ అనుకుంటాం అనేది. క్యాలెండర్ కూడా వాళ్ళ సాయిగా రిలీజ్ చేశారు, చాలా థ్యాంక్స్. అద్భుతంగా ఉంది క్యాలెండర్ కూడా. ఈ సంవత్సరం కూడా యాక్చువల్గా ఇంకా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం. కాకపోతే నాకున్న ప్రెషర్ వల్ల ఒక సినిమా తోటి ఇటు ఓ పక్కన షూటింగ్లు 8 షూటింగ్లు ఇంకొంత కార్యక్రమం చేయాల్సి ఉంది. కాబట్టి వచ్చే సంవత్సరం గ్రాండ్గా చేస్తాము. తర్వాత మీరు అడిగినది చిలుకూరులో పెట్టాము, కానీ ఇక్కడ కూడా పెట్టాలి. కాకపోతే ఏంటంటే ఆ మండపం మొత్తం మార్చాలి. కాబట్టి దాన్ని ఒక ఘనకార్యంగా చేయాలనుకున్నాం. మేము అనుకుంది ఏది చేయలే. కృష్ణ గారు లేకపోతే విజయమ్మ గారు లేరు, విజయమ్మ గారు లేకపోతే కృష్ణ గారు లేరు. ఇద్దరు కలిస్తేనే. బట్ కృష్ణ గారే ఈ ఇంటికి ధ్వజస్తంభం కాబట్టి ఆయనది ఉండాలి ఖచ్చితంగా. మీరు చెప్పినట్టు ఈ మే 31కి, ఎందుకంటే 4 నెలలు పడుతుంది అంత పెద్ద కంచు విగ్రహం కావాలంటే ప్రయత్నిస్తా. కాకపోతే మ్యాక్సిమం ఎంత త్వరలో వీలైతే ఒక గొప్ప అకేషన్లో ఒక మంచి పండగ వాతావరణంలో ఇద్దరిని కలిసి ఇక్కడ కూర్చోబెడతాను. మీ ముందు నేను మాటిస్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి మందిరంలో మీరు చెప్పినట్టు ఇద్దరికీ ఉండాలి, పెడతాం. అక్కడ పెట్టాం, చిలుకూరులో ఉంది మందిరం. ఇక్కడ కాంచు విగ్రహం కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ఇవన్నీ మెజర్మెంట్స్ అన్నీ మారుతాయి. కాబట్టి ఇది ఆలోచించి చాలా జాగ్రత్తగా చేసి ఒక పండగ మొత్తం ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి ఎప్పుడో జరుపుకుంటాము. అందరం కలిసి వస్తాం, కలిసి చేసుకుందాం. బంధువులు, మిత్రులు, ఫ్యాన్స్ అందరూ కూడా బంధువులే కాబట్టి